ఎవ్రీవన్ సే 12 అవర్స్ అయితే ఐఐటీ వస్తుంది. సో నేను 6 months 12 అవర్స్ ట్రై చేశాను. బట్ రిజల్ట్ ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఈ వీడియోలో 12 అవర్స్ స్టడీ యాక్చువల్గా ఎలా ఉండాలి, టాపర్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారో నాకు తెలిసిన రియల్ స్ట్రాటజీ మీకు ఇప్పుడు చెప్తాను. సో లాస్ట్ ట్రిప్ మీ జేఈ ర్యాంక్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. సో ఐ యామ్ ప్రశాంత్, ఐఎమ్ పర్సూయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ థింగ్, 12 అవర్స్ అంటే 12 అవర్స్ చైర్ పైన కూర్చోవడం అయితే కాదు. సో టాపర్స్ 12 అవర్స్ ఎలా ఫోకస్ చేస్తారో ఒక్కో సబ్జెక్ట్ మీద అనేది చూద్దాం. సో 3 అవర్స్ ఫిజిక్స్, 3 అవర్స్ కెమిస్ట్రీ, 3 అవర్స్ మ్యాథ్స్, 3 అవర్స్ పీవైక్యూస్. సో ఎవ్రీ సబ్జెక్ట్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో 3 అవర్స్ అలా 12 అవర్స్ వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో మీరు ఎలా అంటే 50 minutes ఆఫ్ ఫోకస్, 10 minutes ఆఫ్ బ్రేక్, జీరో మొబైల్ అనేది పక్కన పెట్టాలి. సో ఇది చేస్తే 6 hours ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 hours క్వాలిటీ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ సూపర్ ఇంపార్టెంట్, చాలామంది స్కిప్ చేస్తారు. యాక్టివ్ స్టడీ రూల్. జేఈలో ప్యాసివ్గా చదివితే ర్యాంక్ రాదు. ప్యాసివ్గా అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ లెక్చరర్స్, ఈ విధంగా చదివితే మీకు ర్యాంక్ అనేది రాదు. సో యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా రీడింగ్ ఎలా చేయాలంటే, సో ఫస్ట్ పీవైక్యూస్ అండ్ మోడలెస్ టెస్ట్స్, మిస్టేక్స్ రైటింగ్ ఆన్ నోట్బుక్. సో మీరు పీవైక్యూస్ అనేది కన్ఫామ్గా ఎవ్రీడే చేయాల్సిందే. మీకు జేఈ ఎగ్జామ్ అనేది దగ్గరికి వచ్చింది. సో కన్ఫామ్గా పీవైక్యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మోడలెస్ వినాలి. సో మీరు ఏదైతే పీవైక్యూస్ కవర్ చేశారో, ఏ సబ్జెక్ట్ ఆర్ చాప్టర్ కవర్ చేశారో, సో దాన్ని మోడలెస్ వినాలి. తర్వాత టెక్స్ట్ రాయాలి. మీరు టెస్ట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకుని మీరు ఒక నోట్బుక్లో కంప్లీట్గా రాసుకోవాలి. సో ఆ నోట్బుక్లో రాసుకున్నవి మీకు మైండ్లో స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకా. సో నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ అవ్వవు. టాపర్స్ యాక్టివ్ స్టడీకి 70% టైం ఇస్తారు. మరి మీరు ఒకసారి థింక్ చేయండి, మీరు ఎంత టైం ఇస్తున్నారు అనేది. ఎగ్జాంపుల్ నేను 4 hours రీడింగ్ చేసి వేస్ట్ చేశాను. అలా చేస్తే మైండ్ ఫుల్ బ్లాంక్ అవుతుంది. బట్ పీవైక్యూస్ చేయడమే ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అవి చేసాక నాకు కాన్సెప్ట్ మైండ్లో ఫిక్స్ అయ్యేది. సో నేను డైలీ అలా పీవైక్యూస్ చేసేవాడు. సో నేను ఎప్పుడైతే పీవైక్యూస్ చేయడం స్టార్ట్ చేసానో అప్పుడు నాకు కాన్సెప్ట్ అనేది మైండ్లో స్టక్ అయ్యి, సో నాకు దిస్ కాన్సెప్ట్ అని రెక్టిఫై అయ్యేది అనమాట. సో ఇది టాపర్స్ యూస్ చేసే పర్ఫెక్ట్ టైం టేబుల్ ఇప్పుడు మీకు చెప్తాను. 6 to evening 9 వరకు మాట. సో మీరు ఎలా ప్లాన్ చేయాలి, అసలు ఏం చేయాలి అనేది మేము డిస్క్రిప్షన్లో పెడతాను. సో మార్నింగ్ 6 to evening 9. సో ఈ 12 hours మీరు కంప్లీట్గా అసలు ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎలా అయితే ప్రిపేర్ అవ్వాలో ఈ ఎగ్జాక్ట్ టైం టేబుల్ అలా ఉంటుంది. సో ఈ టైం టేబుల్ మీరు అసలు స్కిప్ చేయకుండా ఫాలో అవుతే మీరు కన్ఫామ్గా ర్యాంక్ అనేది అచీవ్ చేయగలరు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింది రియల్ స్ట్రాటజీ అన్నమాట, 12 hours స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్లీగా చేసేటప్పుడు రిజల్ట్ మీరు చూసుకోవాలి. ఎలా అంటే ఒక ఫుల్ మాక్ టెస్ట్ రాయాలి, ఒక మాక్ టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. సో వీక్కి ఏ టాపిక్ కవర్ చేశారో, ఏవే టాపిక్స్ వీక్లో కవర్ చేశారో అవన్నీ ఎండ్ ఆఫ్ ది వీక్ మీరు టెస్ట్ రాసుకోవాలి. సో 5 days నార్మల్ స్టడీ అన్నమాట. ఆఫ్టర్ 5 days యూ టెస్ట్ రైట్ కన్ఫామ్లీ. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఏవైతే టాపిక్స్ కవర్ చేస్తారో, మీరు ఎంత అయితే కవర్ చేస్తారో, మీరు ఏ విధంగా కవర్ చేసుకున్నారో అనేది మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది టెస్ట్ రాసి స్కిప్ చేస్తారు. బట్ టెస్ట్ అనాలిసిస్ చేసే వరకే స్కోర్ డబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైండ్ సెట్ సీక్రెట్ ఏంటంటే 12 hours చదవడం అంటే మెంటల్ టార్చర్ కాకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో మీరు ఎలా చదివినా ఏం చేసినా మెంటల్ టార్చర్ అయితే చేసుకోకండి. సో మీరు ఎప్పుడైతే మీరు ప్రెషర్ని రిలీఫ్గా తీసుకుని మీరు కూల్గా అయితే చదువుతారో అప్పుడు మీకు కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా మైండ్లో స్ట్రక్ అవుతాయి. నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు బర్న్అవుట్ అయ్యా. తర్వాత సింగిల్ లైన్ మైండ్లో స్ట్రక్ అయ్యింది. సో అలా ఫిక్స్ చేశాను అనమాట. అలా ప్రెషర్ హ్యాండిల్ చేయకుండా కూల్గా అనేది ఫిక్స్ చేశాను మైండ్లో. ఎఫర్ట్స్ కాన్స్టెంట్, ప్రెషర్ 0. ఓకే, 1% per day ఈజ్ ఈక్వల్ టు ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇంప్రూవ్మెంట్ లెవెల్ టాపర్లా మీరు ఇంప్రూవ్ అవ్వాలి. 1% సో ఇంప్రూవ్ చేసుకోవాలి డే బై డే. ఓకే, సో ఫైనల్లీ 12 hours అంటే క్వాంటిటీ కాదు, ప్లాన్, యాక్టివ్ స్టడీ, అనాలిసిస్ ఈజ్ ఈక్వల్ టు జేఈ ర్యాంక్. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇది నేను మిస్ చేశాను. సో మీరు కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదని ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను. ఓకేనా, మీరు మిస్ చేయకండి. ఓకే, ఇది మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నెక్స్ట్ వీడియోలో జేఈ బర్న్అవుట్ ఎలా అవాయిడ్ చేయాలో అది మీ జేఈ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అది